ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వస్తుంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అసలు ట్రంప్ ఎక్కడున్నారు? గత కొద్ది కాలంగా కూడా ట్రంప్ ఎక్కడా కూడా బయట కనిపించట్లేదు. అసలు ట్రంప్ కి ఏమైంది అంటూ కూడా ఆయన అభిమానులు ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అసలు ట్రంప్ కు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ట్రంప్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటూ కూడా సోషల్ మీడియాలో వెతికే పనిలో ఉన్నారు ప్రతి ఒక్కరు. ట్రంప్ కు సంబంధించిన ఏదైనా అప్డేట్ బయటకు వస్తుందా, అసలు ట్రంప్ ఎందుకు ఈ మధ్య కనిపించట్లేదు అంటూ కూడా చాలా మంది అయితే సోషల్ మీడియాను వెతుకుతూ ఉన్నారు. ఎస్, ఇక్కడ ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఐడితో ఒక మారథాన్ పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి ట్రంప్ కు ఏం జరిగింది అనే విషయాలు, ట్రంప్ కు సంబంధించిన అప్డేట్స్ అయితే అధికారికంగా వెల్లడించే ఈ ట్రూత్ సోషల్ మీడియాలో 10 గంటల్లోనే 40కి పైగా పోస్టులు అయితే రిలీజ్ చేసింది. అయితే ఆ పోస్టులలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎస్, అయితే ట్రంప్ అనారోగ్యంపై అయితే చాలా మంది ఎన్నో పుకార్లు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ట్రంప్ అనారోగ్య బారిన పడ్డాడు, అందుకే అతను బయటికి రావట్లేదు, ఆయన సిరలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దానికి సంబంధించి కూడా దీర్ఘకాలిక సిరల లోపం ట్రంప్కి ఉంది అంటూ, శరీర భాగాల వాపుకు ఆ వ్యాధే కారణమవుతుంది. గతంలోనే అధికారికంగా అయితే వైట్ హౌస్ ప్రకటించింది. అయితే సిరలకు సంబంధించిన ఒక వ్యాధితో గత కొంతకాలంగా కూడా ట్రంప్ బాధపడుతున్నారు, అందుకోసం ఆయన బయటికి రావట్లేదు అంటూ కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి గతంలో నిజంగానే అతనికి అంటే డొనాల్డ్ ట్రంప్కి నిజంగానే సిరలకు సంబంధించిన వ్యాధి ఉంది అంటూ కూడా వైట్ హౌస్ గతంలో అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అదే వ్యాధి మళ్ళీ తిరగబెట్టిందా అనే డౌట్ కూడా రేజ్ అవుతోంది. మరి ఇన్ని టారిఫ్లు విధిస్తూ అదేవిధంగా సంచలన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. F1 వీసాలకు సంబంధించి కూడా 90% పర్మిషన్స్ నిలిపివేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకునే ట్రంప్ మరి ఎందుకు బయట కనిపించట్లేదు అనే ఆందోళన కూడా నెలకొంటోంది. నిజంగానే అతను అనారోగ్య బారిన పడ్డాడా, అందుకనే బయటికి రావట్లేదా అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తూ లేదంటే అంటే ట్రంప్కు సంబంధించిన ట్రూత్ సోషల్ మీడియా దానికి సంబంధించిన ట్రంప్ ఐడితో కొన్ని పోస్టులు అయితే జరుగుతున్నాయి. వీటి అన్నిటికీ అంటే ఏవైతే న్యూస్ వైరల్ అవుతోందో దానికి సంబంధించి దానికి చెక్ పెట్టే విధంగా కేవలం 10 గంటల్లో 40కి పైగా పోస్టులు పెట్టారు ఆ ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఐడితో. అదేవిధంగా ట్రంప్ బాగానే ఉన్నారు అంటూ కూడా ఒక హింటించే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాము. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాళ్ళు చేతులు మళ్ళీ వాచిపోయాయా, ఇప్పుడు అదే వ్యాధి తిరగబెట్టిందా సిరలకు సంబంధించిన వ్యాధి, అందుకే ట్రంప్ బయట కనిపించడం లేదా అంటూ కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 10 గంటల్లోనే 40కి పైగా పోస్టులు పెట్టారు. ఇవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు నెటిజన్లు. సో ఏదైతే 10 గంటల్లో 40కి పైగా పోస్టులు పెట్టి ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు కూడా మనకు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా మరికొంతమంది నెటిజన్స్ అంటున్నారు. ఒకవేళ ట్రంప్ నిజంగానే ఆరోగ్యంగా ఉంటే బయట కనిపించవచ్చు కదా, ఈ ప్రచారాలకన్నిటికీ చెక్ పెట్టొచ్చు కదా అంటూ మరికొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, అసలు అటు టారిఫ్లు విధించడము, అదేవిధంగా F1 వీసాలకు సంబంధించి కూడా కఠినమైన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్, కానీ బయట మాత్రం మనకి ఎక్కడా కనిపించట్లేదు. మరి నిజంగానే ట్రంప్ అనారోగ్య బారిన పడ్డాడా? ఈ ట్రూత్ సోషల్ మీడియాలో వస్తున్న ఈ పోస్టులకు సంబంధించి ఏం చెప్తారు? ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు ఇప్పుడు కొత్త కాదు, ఏడాది మొదటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆయన చేతి వెనుక భాగంలో పెద్ద గాయం కనిపించినప్పుడే కొన్ని రోజుల తర్వాత ఆయన అరచేతిపై కూడా కొన్ని గాయాలు కనిపించాయి. ట్రంప్ బృందం ఆ గాయాలను కవర్ చేయడానికి ప్రయత్నించింది, మేకప్ వేస్తూ మీడియా కంట కూడా పడింది. ఇట్లా ఆయన ఆరోగ్య సమస్యలు అప్పుడే వెలుగులోకి వచ్చాయి. దీంతో పుకార్లను తగ్గించడానికి వైట్ హౌస్ ఆయన ఆరోగ్య సమస్యల గురించి అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసింది. తరచుగా వేలాది మందితో ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తాడు కాబట్టి ఆయనకు ఆ గాయాలు వచ్చినట్టుగా చెప్పింది. కానీ ఆ తర్వాత ట్రంప్ కాళ్ళపై కూడా వాపులు రావడంతో వైట్ హౌస్ వైద్యుడు బార్బరెల్లా ట్రంప్ కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించారంటే ఇది సిరల వ్యాధిగా చెప్తారు. ఇది 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు సాధారణంగా కనిపించే ఒక ప్రమాదం కానీ అంటే ఎట్లాంటి ప్రమాదం లేని పరిస్థితి అంటూ చెప్పిన పరిస్థితి. ఈ రకమైన వ్యాధి సిరల్లో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఏర్పడుతుందంటూ చెప్పిన పరిస్థితి. సో సిరల వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నారు, ఆయన ఆరోగ్యం బాగా లేదు, ట్రంప్ పరిస్థితి కొంత డేంజర్ ఉందంటూ ఇటీవలి కాలంలో బాగా పుకార్లు వచ్చాయి. అసలు ఒకనొక దశలో ట్రంప్ నిజంగానే చనిపోబోతున్నారా అనే పరిస్థితి సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొట్టింది. సో అసలు ట్రంప్ మరణించారంటూ కూడా వదంతులు వ్యాపించడంతో స్వయంగా
స్పందించారు. ఆరోగ్యంపై వస్తున్న ఈ ఊహాగానాలను ఖండిస్తూ తన జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడు లేనట్టు ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అంటే కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ఆయన బాగానే ఉన్నానంటూ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సో ఇవన్నీ కూడా అంటే ఈ సిరల వ్యాధితో ఆయన బాధపడుతున్న పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో ఆయన ఏకంగా చనిపోయారంటూ వార్తలు వైరల్ అవడంపై పుకార్లపై స్వయంగా ఆయన స్పందించారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను అయితే ఖండించారు. సో ఇది పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఎట్లాంటి బాధ లేదు, అంత బాగానే ఉన్నానంటే ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా పోస్టులు ట్రంప్ క్యాంప్ నుంచి కూడా వస్తున్నాయి. ఇక అంటే బాహ్య ప్రపంచానికి కనిపించట్లేదు కాబట్టి, బయట ప్రపంచం కనిపించలేదు కాబట్టి ఆ మిస్సింగ్ వార్తలు అయితే జోరుగా ప్రచారం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడి సోషల్ మీడియా సోషల్ మీడియా ఉంది కదా, దానికి వేదికగా చేసిన పోస్టులు అయితే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రామ్దాస్ ఒక వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నారు, అది కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ బయట ఎక్కడా కనిపించట్లేదు. మరి కేవలం కనిపించకపోయినా కూడా ఈ విధంగా ట్రంప్ ఈస్ డెడ్ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఈ హ్యాష్ ట్యాగ్ ని ఎవరు ట్రెండింగ్ చేశారు, అసలు దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దానికి సంబంధించి అధికారులు ఏదైనా కూపిలాగే పని లేదా? వాస్తవానికి ఇక్కడ కొన్ని అంశాలు మనం చూస్తే కనుక ట్రంప్ మిస్సింగ్ వార్తలకు సంబంధించి కూడా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ఆయన చేసిన పోస్టులు కూడా వైరల్ గా మారుతున్నది. ఇక కన్జర్వేటివ్ కామెంటేటర్ కూడా చేసిన పోస్టు స్పందించారు. ఆయన తన జీవితంలో ఎప్పుడు ఇంత బాగా బెటర్ గా లేనంటూ ఆయన రాశాడు. అంతేకాదు వాషింగ్టన్ డీసీలో నేరాలు తగ్గించేందుకు కూడా తాను ఈ చర్యలు తీసుకుంటున్న యాక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ లో పాల్గొంటున్నానంటూ రాశారు. అట్లాగే వర్జీనియాలో తన గోల్ఫ్ క్లబ్ కూడా వెళ్ళి ఆయన గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంటే టోటల్ గా ఆయన చెప్పొచ్చేది బాగానే గోల్ఫ్ ఆడుతున్నాను, ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్న పరిస్థితి. సో అంటే పోలో నెట్ లో ఆయన చాలా యాక్టివ్ గా అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఒక క్యాప్షన్ రాసుకొని ఎర్రటి టోపీ ధరించి ఆయన అది ఆడుతున్నట్టుగా గేమ్స్ ఆడుతున్నట్టుగా రాసిన క్యాప్షన్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆయనకు 79 ఏళ్ల వయసు ట్రంప్. సో ఆయన ఆరోగ్యం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సో దీంతో ట్రంప్ చేతిపై గాయాలు ఉండడం, కాలు కూడా వాపు రావడం, ఇవన్నీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో గత 24 గంటలుగా ట్రంప్ కనిపించట్లేదు. మరో 2 రోజులు కూడా ఎట్లాంటి పబ్లిక్ మీటింగ్ లేవు, అసలు ఏం జరుగుతుందంటూ చాలా మంది పోస్టులు పెడుతున్న పరిస్థితుల్లో ట్రంప్ క్యాంప్ నుంచి అట్లాగే ఈ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ కూడా ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తర్వాత నేనే ప్రెసిడెంట్ కాబోతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఒక రకమైన బలాన్ని అనుమానాలు చేకూర్చాయి. సో ఇవన్నీ కూడా తప్పుడు వార్తలుగా ఇప్పుడు ట్రంప్ క్యాంప్ కొట్టిపారేసింది. సో ట్రూత్ సోషల్ లో అనేక పోస్టులు వస్తున్నాయి. దాదాపు ట్రంప్ బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఈ పుకార్లకైతే ప్రస్తుతం ట్రంప్ క్యాంప్ అయితే చెక్ పెట్టే పనిచేస్తుంది. స్వయంగా ఆయన స్పందిస్తున్నారు. ఆయన రకరకాల గేమ్స్ ఆడుతున్నాను, యాక్టివ్ గా ఉన్నాను ఇలా అంటూ కొన్ని ఆయన ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఈయనకు సిరల వ్యాధి మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందంటూ అటు జేడీ వాన్స్ కూడా చెప్పడం, ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానైతే అధ్యక్ష పదవిని చేపట్టడానికి రెడీగా ఉన్నానంటూ చేసిన ప్రకటనతోనే ఇప్పుడు ఈ గందరగోళం అంతా వచ్చింది. జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ చేసిన ప్రకటనతో. సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే ట్రంప్ ఆరోగ్యం గురించి అయితే ఎవరు తోచినట్టుగా వాళ్ళు వార్తలు రాసుకుంటూ వస్తున్నారైతే ఏకంగా ట్రంప్ చనిపోయినట్టు కూడా ప్రచారం ప్రారంభించారు. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ట్రంప్ డెడ్ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్ అయితే ట్రెండ్ అయిపోయింది. దీంతో ట్రంప్ శనివారం రోజు ఈ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను పోస్ట్ చేసి అందరికి తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద దాన్ని అయితే అంటే ఇది కూడా నకిలీ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కొట్టిపారేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులు అయితే మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. మొత్తం మీద ఈ సోషల్ మీడియాలో అయితే ఒక ప్రచారం అయితే సాగుతుంది. బట్ ట్రంప్ దీనికి స్వయంగా బయటకు వచ్చి ఒక ప్రకటన లేదా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే గానీ దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ట్రంప్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటూ కూడా చాలా మంది నెటిజన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ట్రంప్కి ఏదో జరిగింది అందుకనే బయటికి రావట్లేదు అంటూ కూడా మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండింగ్లో ఉంది. అసలు ఆయన ఏమైంది ఆయనకి అంటూ కూడా మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్కి గతంలో లేదా ఇప్పుడు కూడా గతం నుంచి కూడా ఆయన సిరల వ్యాధితో అయితే బాధపడుతున్నారు. ఈ సిరల వ్యాధి లక్షణాలు ఏంటి అంటే కాళ్ళు
చేతులు వాయడం కానీ లేదంటే ఈ విధంగా బాడీలో చేంజెస్ రావడం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఆయనకు ఆ విధంగా జరిగింది కాబట్టి ఆయన బయటికి రావట్లేదు అంటూ మరికొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది మాత్రం ఆయన చనిపోయాడు అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండింగ్ లోకి తెచ్చిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. మరి ఒకవేళ అతను బాగానే ఉంటే బయటికి రావచ్చు కదా, బయట జనాలకు లేదంటే ప్రజలకు కనిపించవచ్చు కదా అంటూ కూడా మరికొంతమంది అంటున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అయితే ఈ ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఐడితో మారథాన్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కేవలం 10 గంటల్లోనే 40కి పైగా పోస్టులు అయితే పెట్టారు. గోల్ఫ్ ఆడుతున్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు ట్రంప్. కానీ ఇవన్నీ ఫేక్ అంటూ కూడా మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. నిజంగా ఆరోగ్యంగానే ఉంటే ట్రంపే బయటకు వచ్చి ఈ ప్రచారాలన్నింటికీ కూడా చెక్ పెట్టొచ్చు కదా అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు. సో ట్రంప్ ఆరోగ్యంగా లేరు, ఆయన బ్రతికి లేరు అంటూ కూడా మరికొంతమంది వాదిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే జరుగుతోంది ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి. మరి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే నిజంగానే ట్రంప్ బయటకు వచ్చి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పే అవకాశాలు ఉంటాయి, లేదంటే ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కానీ లేదంటే తనకు సంబంధించిన అప్డేట్స్ లేదంటే తనకు సంబంధించిన వీడియోస్ ఏదైనా పోస్ట్ చేస్తే ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయా అంటే అది కూడా లేదు అనే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తను ఏది జరిగినా కూడా ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఐడితో పాటే కొన్ని తను ఏం చెప్పదలుచుకున్నారో మెసేజ్లను అక్కడ ఇవ్వడము లేదా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కానీ అక్కడ పెట్టింది కూడా ఏదైతే ట్రూత్ సోషల్ మీడియాలో ఏదైతే ట్రంప్ ఐడితో పోస్ట్ చేశారో ఆ పోస్ట్ కూడా ఫేక్ది, ఒరిజినల్ కాదు అంటూ కూడా మరికొంతమంది నెటిజన్స్ అయితే వాదిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే దానిని కూడా వారు నమ్మట్లేదు. మరి ట్రంప్ ఈ ఆరోపణలన్నింటికీ కూడా చెక్ పెట్టి నేను బ్రతికే ఉన్నాను అంటూ కూడా బయటకు వచ్చి చెప్పే సందర్భాలు ఉంటాయా లేదా అని కూడా తెలియాల్సిన సందర్భాలు ఉన్నాయి.